హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయిందనమాట. మీరు ఆల్రెడీ చూసుంటారు నా రీసెంట్ రీల్స్ ఇవన్నీ. లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే నేను కొన్ని జర్నీలో ఉన్నాను. అండ్ మేము ఒక స్మాల్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము అరుణాచలం అండ్ పాండిచ్చేరికి వితిన్ 4 days అనమాట. ట్రిప్ అనేది ప్లాన్ చేసుకొని సడన్గా అనుకున్నాము వెళ్దామని చెప్పి. ఇంకా వెంటనే బస్ బుక్ చేసేసుకొని విజయవాడ అయితే వెళ్ళిపోయాము. విజయవాడ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి తిరువన్నమలై. అక్కడికి వెళ్ళగానే మాకు ఫస్ట్ 9:30 అయిందనమాట. దిగ్గానే ఆటోస్ ఇవన్నీ చాలా కాస్ట్. ఆటోస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి, 150 లోపే ఉంటాయి మనం ఎక్కి వెళ్ళడానికి. అండ్ మాకు అక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. మనం వేరే రీల్స్లో ఇన్స్టాలో ఇట్లో చూస్తే మనకు చాలా తక్కువ కనిపిస్తాయి రూమ్స్, కానీ చాలా 1400 ఉంటాయి మినిమము రూమ్ కాస్ట్ వచ్చేసి. అండ్ మేమైతే వెంటనే అయిపోయాక ఈవినింగ్ టైం నుంచి ఇంకా మార్నింగ్ అంత టైం అయ్యి అంత జర్నీ చేసి ఇంకా టైర్డ్ అయిపోవడం వల్ల ఇంక గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం 5:30 నుంచి. ఇంక మనకు వెళ్ళే దారిలో అయితే మనకు చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ టెంపుల్స్ ఉంటాయి. ఎవ్రీ టెంపుల్కి వెళ్తారు గిరి ప్రదక్షిణ చేసే టైంలో. మనకి లింగాలు ఉంటాయి, వాయులింగం, అగ్నిలింగం అని ఇలా చాలా లింగాలు ఉంటాయి అన్నమాట. అన్నీ మన మోక్ష ప్రవేశం ఇవన్నీ ఉంటాయి. అన్నీ బాగా అవుతాయి అనమాట దర్శనాలు అయితే. అండ్ ఎక్కడ ఫోన్ అయితే యూజ్ చేయనివ్వరు. అండ్ మేమైతే గిరి ప్రదక్షిణం 5:30కి స్టార్ట్ చేసాము, 11కి అయితే అయిపోయింది అనమాట. ఇంకా వెంటనే ఎర్లీ మార్నింగ్ 6కి మేము దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. జనం అప్పటికే చాలామంది ఉన్నారు. ఇంకా మేము 50 రూపీస్ టికెట్ ఉంటే అది తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అండ్ మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి గోపురాలు ఇవన్నీ వ్యూ పాయింట్ అన్నీ చాలా 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 బాగా అనిపిస్తుంది అనమాట. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ ఏమి తీయనివ్వరు, సో నేను అందుకే లోపలేం షూట్ చేయలేదు. అండ్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడే మనకి లోపలే అన్న సమారాధన కూడా జరిగింది. సో తినేసి అయితే మేము వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే మేము మళ్ళీ వెనక్కి ఆ పాండిచ్చేరి ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ నుంచి మనకి ఇంతలో మరి 1 day రూమ్ తీసుకున్నాము. మాకు 1400 మేము తీసుకున్న రూము. సో వెంటనే వెకేట్ చేయాలి కాబట్టి ఇంకా వెంటనే దర్శనం అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్స్ ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ తీసుకుని అయితే మళ్ళీ వెంటనే బ్యాక్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట పాండిచ్చేరి. మేము బస్ స్టాండ్కి వెళ్ళాము. అక్కడ నుంచి పాండిచ్చేరికి వచ్చేసి బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, 90 రూపీస్ ఈచ్ పర్సన్కి. ఇక్కడ మా అక్క నా హ్యాండ్ పెట్టేసి అడ్డు పెట్టేసింది అనమాట. అండ్ 3.5 hours పట్టింది నాకు పాండిచ్చేరి వెళ్ళడానికి. యాక్చువల్లీ ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు, బట్ మనకు స్టాప్స్ అన్నీ ఆగడం వల్ల అంత లాంగ్ పట్టేసింది. అండ్ అక్కడ దిగేసరికి మాకు 1:30 అయిందనమాట పాండిచ్చేరిలో దిగేసరికి. అండ్ అక్కడ మళ్ళీ రూమ్ ఇవన్నీ చూసుకునేసరికి అక్కడ రూమ్ వచ్చేసి 1400. ఇంకా నేనైతే వర్కింగ్ డేలో వెళ్ళడం వల్ల నేనైతే ఏం ఎంజాయ్ చేయలేకపోయాను, సరిగ్గా ఏం చూడలేదు. నైట్ ఎట్లుంటుందో చూడలేకపోయాను, ఎందుకంటే నాకు షిఫ్ట్ అసలు కుదరలేదు. వచ్చిన వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట, నేను తప్ప. అండ్ మేము అక్కడ స్కూటీ తీసుకున్నాము. అండ్ నేనైతే ఇంకా రిటర్న్ అయ్యే ముందు రోజు మేము 1 day స్టే చేసాము పాండిచ్చేరి. సో చూడడానికి ఏమీ అంతలా అనిపించలేదు. మేము వెళ్ళలేదు యాక్చువల్లీ. మనకి అక్కడ రాక్ బీచ్ ఉంటుంది, దానికి నియర్లోనే మేము హోటల్ అనేది తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి మనకి పక్కనే ఫ్రెండ్స్ స్ట్రీట్ అంటారు కదా, ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకుంటారు. ఇవన్నీ నేను ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను, ఏమి చూడకండి. ఎందుకంటే అక్కడ మనకి క్యాప్స్ కొనుక్కోవడానికి అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఇంకా హెవీ లగేజ్ ఉంది. ఇంకా మాకు వెంటనే బస్ ఇవన్నీ అదే రోజు మేము ట్రైన్ కూడా అదే రోజు బుక్ చేసుకున్నాం అనమాట. సో మాకు బస్సెస్ తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది అక్కడ మనకి, ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో కూడా లేదు, అంతే తమిళ్లోనే ఉంది. మాకేమో కబాటి రైల్వే స్టేషన్ దగ్గరకు ఉంది, మేము వెళ్ళాల్సింది. అక్కడ నుంచి మళ్ళీ 6 hours పట్టిద్ది అంటే జర్నీ. మేము ఉన్నది 4 hours పట్టిద్ది, బట్ మాకైతే 11-12కి మేము స్టార్ట్ అయ్యాము. బట్ మాకు బస్సెస్ ఇవన్నీ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము, బట్ ఓకే. అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా అది తీసుకొని ఇంకా వెంటనే రిటర్న్ అయ్యాము. నేను చాలా షూట్స్ అనేవి చాలా తీయలేదు. అండ్ మేము అక్కడ రూమ్స్ తీసుకున్నవైతే నేను సపరేట్ వీడియో చేస్తాను. దట్ ఈస్ ద కంప్లీట్ ట్రిప్, మై ట్రిప్ డీటెయిల్స్ అనమాట. సో మనకి టికెట్స్ అనేవి చాలా పడుతుంటాయి. అండ్ నేను ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది, ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వెళ్దామని వాళ్ళైతే ఫస్ట్ డెఫినెట్లీ రూమ్స్ చెక్ చేసుకుంటారు. కాబట్టి రూమ్స్ అయితే పాండిచ్చేరిలోనూ అరుణాచలంలోనూ పక్క 1400 ఉంటాయి, అబోవ్ 1000 ఉంటాయి. అది కూడా 1 dayకి, అది కూడా 2 personsకి. 1 room 2 persons కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అరుణాచలం మీద 200 ఎక్స్ట్రా తీసుకున్నారు. మాకు ఇక్కడ తీసుకున్నారు, పాండిచ్చేరిలో తీసుకోలేదు మేమున్న రూమ్, మేమున్న హోటల్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్ అనేది మనకి అక్కడ తక్కువ, సేమ్ మనకి ఇక్కడ ఎలా ఉందో ఆంధ్రాలో సేమ్ అక్కడ కూడా అలా అంతే ఉంటుంది. రేట్స్ ఏమి ఎక్కువ ఉండవు, సేమ్ అంతే ఉంటుంది. అది ఇంకా మనకి అరుణాచలంలో మనకి మార్నింగే దర్శనం అయిపోయిన వెంటనే 8కి ఆ టైంకి ఫుడ్ అనేది కూడా ఉంటుంది. అక్కడ లోపలే అన్న సమారాధన ఉంటుంది కాబట్టి ఈజీగా తినేయచ్చు.
ఇంకా మనకు బయట ఆ టైంలో దర్శనం అయ్యాక మనకి ఏమి ఉండదు, తినడానికి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. అండ్ పాండిచ్చేరిలో ఫుడ్ వచ్చేసి నాకైతే తెలియదు అనమాట, నేనైతే ఏం తెలియదు. ఓన్లీ పాండిచ్చేరిలో 1 డేనే మేము స్టే చేయడం వల్ల మేము ఓన్లీ టిఫిన్ తిన్నాము, దోశలే తిన్నాము, అది కూడా 60 రూపీస్ ఈచ్ దోశ. సో అక్కడైతే మాకు ఏమీ పాండిచ్చేరిలో అసలు ఎక్కువ స్టే చేయలేదు, మేము ఓన్లీ ఒక్క రోజుకి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మాకు అంతలో ఏమనిపించలేదు అక్కడ ఖర్చు. స్కూటీ కూడా తీసుకున్నాం అక్కడ, మాకు స్కూటీకి 900, ఈ 1 డేకి మనకి 900 తీసుకుంటారు. ఎందుకంటే డెఫినెట్లీ పాండిచ్చేరి వెళ్తే అందరూ స్కూటీస్ బైక్స్ అలా తీసుకోవడానికి చూస్తారు, అక్కడ రెంట్కి ఇస్తారు కాబట్టి తీసుకోవడానికి చూస్తారు కాబట్టి మనకి డెఫినెట్లీ 900. మేము తీసుకున్న స్కూటీ అయితే 900, మన బైక్ ప్రైజెస్ మాకైతే తెలియదు, మ్యాక్సిమం 900 ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఇది కంప్లీట్ అనమాట. మనకి నార్మల్గా ట్రిప్కి ఎవరైతే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారో అండ్ బస్ టికెట్స్ అయితే చాలా రీజనబుల్. అరుణాచలం టు పాండిచ్చేరికి 90 రూపీస్. మళ్ళీ మేము యాక్చువల్లీ మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము వచ్చేటప్పుడు, ఎందుకంటే బస్సెస్కి జర్నీ వరస్ట్ అనిపించింది నాకైతే. అంత లాంగ్ జర్నీ బస్సెస్కి నిజంగా చేయలేము నిజంగా. నాకైతే వామిటింగ్స్ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఏసీ బస్సెస్ అవ్వడం వల్ల మరి అంత లాంగ్ జర్నీ చేయడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఫుల్ వామిటింగ్స్ అనమాట. సో అందుకని చెప్పి మేము నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ట్రైన్కే వద్దామని చెప్పి అరుణాచలంలో ఉన్నప్పుడు మేము బుక్ చేసేసుకున్నాం, రిజర్వేషన్ చేయించుకున్నాం. ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాము. ఎంత ఏసీ బస్ రిజర్వేషన్ అయిపోయినా మాకు అది వచ్చేసి కబాటి రైల్వే స్టేషన్ అని ఉంటుంది, అక్కడికి అనమాట వెళ్ళాల్సింది. మాకు పాండిచ్చేరి నుంచి అక్కడికి వెళ్ళడానికి 3.5 hours జర్నీ అంట, మాకు కూడా తెలియదు అంత లాంగ్ ఉంటుందని. ఇంకా మేము యాక్చువల్లీ 1 డే ఉండాలి, మేము 1 డే కూడా లేనట్టున్నాం. మేము 9కి ఆ టైంకి మళ్ళీ అక్కడ పాండిచ్చేరి నుంచి రిటర్న్ అయిపోయాం. 9:30 ఆ టైంకి మళ్ళీ బస్ స్టాండ్కి రావడం, మళ్ళీ అక్కడ మనకి బస్సెస్ తెలియవు. అక్కడ మనం ఎంక్వైరీ చేసినా కూడా మనకి తమిళ్ తెలిసిన వాళ్ళు అయితే ఈజీ అవుతుంది మనకి. అక్కడ ఎంక్వైరీ వాళ్ళు కూడా టేబుల్ ఉంది, టేబుల్లో చూడండి అక్కడ టేబుల్స్ ఉంటాయి కదా బస్సెస్ టైమింగ్స్ అవన్నీ తమిళ్లోనే ఉన్నాయన్నమాట. మనకి ఇంకేం తెలియక మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసుకొని దాంట్లో ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని ఫోటో తీసుకొని, సో దాన్ని బట్టి చూస్తే డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయన్నారు. కానీ మేము డైరెక్ట్ బస్సెస్కి రాలేదు యాక్చువల్లీ, మాకు టైం సరిపోదేమని చెప్పి దిగి ఎక్కి బస్సెస్ 2 బస్సెస్ మారాం మేము. యాక్చువల్లీ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మనకి కబాటి రైల్వే స్టేషన్కి, బట్ మేము డైరెక్ట్ బస్సెస్కి ఏమి అది మేము చేసిన బిగ్గెస్ట్ ప్లాన్ తప్పు. డైరెక్ట్ బస్సెస్ చూసుకొని రావాల్సింది, మేమేమో దిగి మళ్ళీ ఎక్కి అలా చూసుకొని వచ్చాము. దానివల్ల మాకు ఒక ప్లేస్లో దిగాము, జింజీ అనే ప్లేస్లో దిగాము బస్ స్టాండ్లో. అక్కడ చూస్తే అసలు ఎంక్వైరీ కూడా లేదనమాట. సో మాకు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కండక్టర్స్ వీళ్ళుండి వాళ్ళని ఎవరిని అడిగినా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అర్థం కావట్లేదు. సో ఇంకా మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా బస్ కండక్టర్స్, వీళ్ళకి మామూలుగా చెప్తే ఇలా కబాటి రైల్వే స్టేషన్ అక్కడికి వెళ్ళి వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఉంటే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అని చెప్పి 2 ఆ టైంకి ఆఫ్టర్నూన్ 2 ఆ టైంకి బస్సెస్ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ 2.5 hours అండి. మళ్ళీ 2.5 hours అక్కడికి వచ్చాక మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మళ్ళీ ఒక 30 minutes. సో కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోయాం, రైల్వే స్టేషన్కి అయితే టైంకి రీచ్ అయ్యాం. కాకపోతే ఇంకా 11 నుంచి జర్నీలోనే ఉన్నాం, 5:30 వరకు జర్నీ పెట్టేసింది. అంత లాంగ్ జర్నీ పెట్టింది, ఆల్మోస్ట్ 6 hours జర్నీ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ మనకి ఇంకా ఫుడ్ ఇవన్నీ అయితే ఇంకా తెలిసిందే కాబట్టి ఇంకా మ్యాక్సిమం మీరు గిరి ప్రదక్షిణ అవి చేసేటప్పుడు మనకి అన్నీ ఉంటాయి, అన్నీ రీజనబుల్లోనే ఉంటాయి, ఏమి కాస్ట్ ఎక్కువ ఉండవు. 20 రూపీస్ 30 రూపీస్ ఈ రేంజ్లోనే ఉంటాయి అనమాట. కాఫీస్ టీస్ అన్నీ ఉంటాయి చక్క. అండ్ టెంపుల్స్ కూడా, అండ్ నేను ఇంకొకటి బాగుంది చేస్తున్నాను, టెంపుల్స్ కూడా మనకి అక్కడ లింగాలు ఉంటాయి కదా, వాయులింగం, అగ్నిలింగం, ఇలా ఇవి ఇంకా లింగాలు ఉంటాయి. అండ్ మోక్ష మార్గం ఇవన్నీ ఉంటాయి, మేము అన్నీ చూస్తాము. నేను కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు యాక్చువల్లీ, ఎందుకంటే నాకు భయం వేసింది. నేను ఫస్ట్ స్టార్టింగ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీద్దాం మంచిగా క్లిప్స్ అన్ని ఆ ప్లాన్లో ఉన్నాము. యాక్చువల్లీ అక్కడ మనల్ని ఫోన్స్ చిన్న టెంపుల్స్లో కూడా వాళ్ళు ఫోన్ అలో చేయగలరు అనమాట. సో ఫోన్ మనం ఏమి అలో లేదు, సో అది కూడా చూసుకోండి. సో దిస్ ఇస్ ద కంప్లీట్ వ్లాగ్. అండ్ నేనేమన్నా వీడియోస్లో ఇంప్రూవ్ చేయాలంటే చెప్పండి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.